'అఖండ 2' అనుకున్నట్లే వాయిదా పడింది. ఈ సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టినప్పటి నుంచి నిర్మాతలని ఒక కంట కనిపెడుతూ ఉన్న వాళ్ళకి ఈ నిర్ణయం పెద్ద షాకింగ్ అయితే కాదు. ఎందుకంటే 'అఖండ 2'కి ప్రమోషన్ అనేది అనుకున్నంత రేంజ్‌లో లేదు. తెలుగు స్టేట్స్‌లో బజ్ అయితే ఉంది కానీ దాన్ని పెంచే ప్రయత్నం ఏ దశలోనూ నిర్మాతల నుంచి రాలేదు. అప్పుడే వాళ్ళ మీద ఏదో తేడా కొడతా ఉంది. దానికి తగ్గట్లే విడుదలకి కొన్ని గంటల ముందే 'అఖండ 2' వాయిదా పడింది. అది నిరవధికంగా వాయిదా అని అనుకోవాలి. సెకండ్ రిలీజ్ డేట్ ఎప్పుడనేది ప్రకటించలేదు. వాయిదా వేస్తున్నాం సారీ అన్నట్లు 14 రీల్స్ ప్లస్ నుంచి ఒక అఫిషియల్ స్టేట్మెంట్ అయితే వచ్చింది. ఇప్పుడు ఈ సినిమా వాయిదా పడటానికి కారణాలు ఏంటి గమనిస్తే, ఈ 14 రీల్స్ గతంలో 'నేనొక్కడినే' మూవీ తీసింది. మహేష్ బాబు, సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన ఆ మూవీ అనుకున్నంత విజయం సాధించలేదు. ఆ సినిమాని ఈరోస్ ఇంటర్నేషనల్ డిస్ట్రిబ్యూట్ చేశారు. ఆ సమయంలో వాళ్ళకి కొన్ని లాసెస్ వచ్చినియి. వాటిని కవర్ చేయడానికి 'సీను వైట్ల', మహేష్ బాబు కాంబినేషన్‌లో 'ఆగడు' మూవీని కూడా వాళ్ళకి డిస్ట్రిబ్యూషన్ ఇచ్చారు 14 రీల్స్ వాళ్ళు. రాము అచ్చంట, గోపి అచ్చంట వాళ్ళు. కానీ ఆ సినిమా కూడా డిజాస్టర్ అవ్వడంతో ఈరోస్ ఇంటర్నేషనల్ వాళ్ళకి అనుకున్నంత బడ్జెట్ రాలేదు. ఈ 14 రీల్స్ వాళ్ళు ఈరోస్ ఇంటర్నేషనల్‌కి దాదాపుగా 28 కోట్ల దాకా బకాయిలు పడ్డారు. వాటిని గత 17 సంవత్సరాల నుంచి అయితే చెల్లించిన దాఖలాలు లేవు. 'అఖండ 1' విషయంలో కూడా ఏదో చిన్న చిన్న మాటలు జరిగి సెటిల్‌మెంట్ అయ్యి రిలీజ్ అవ్వటం జరిగింది. కానీ 'అఖండ 2'కొచ్చేసరికి ఆల్మోస్ట్ ఆ 28 కోట్లు వడ్డీలతో అన్నీ కలిపి ఆల్మోస్ట్ ఒక 50-55 కోట్ల దాకా అయ్యాయి. ఈ సమయంలో ఈ అవకాశాన్ని వదులుకుంటే తిరిగి వాళ్ళకి డబ్బులు రావని భావించిన ఈరోస్ ఇంటర్నేషనల్ వాళ్ళు మద్రాస్ హైకోర్టులో కేసు నమోదు చేశారు. దీంతో హైకోర్టు 'అఖండ 2' విడుదలపై స్టే విధించింది. థియేటర్‌లో కావచ్చు, శాటిలైట్‌లో కావచ్చు, ఓటీటీలో కావచ్చు ఏ రకంగా కూడా 'అఖండ 2' విడుదల చేయడానికి అవకాశం లేదు. ఈ పెండింగ్ అమౌంట్స్ ఇది క్లియర్ చేసుకున్న తర్వాత మీరు రిలీజ్‌కెళ్ళాలని చెప్పి హైకోర్టు క్లియర్‌గా స్టేట్మెంట్ ఇచ్చింది. దీంతో విడుదలకు ముందు రోజు రాత్రి అంటే 4వ తేదీ రాత్రి దాదాపుగా 12, 1 గంట దాకా టాలీవుడ్‌లో బిగ్ ప్రొడ్యూసర్స్, ఫైనాన్షియర్స్ అందరూ కలిసి ఎలాగైనా సరే 'అఖండ 2'ని విడుదల చేయాలని ప్రయత్నాలు చేశారు. మ్యాంగో రామ్ ఆఫీస్‌లో దీనికి సంబంధించిన చర్చలు, మీటింగులు జరిగాయి. ఎంతో కొంత పేమెంట్, అడ్వాన్స్ పేమెంట్ ఇచ్చేసి మిగిలినయి అగ్రీమెంట్ చేసుకుందాం అన్నట్లు 14 రీల్స్ తరపున అనటం జరిగింది. కానీ ఈరోస్ వాళ్ళు దానికి ఒప్పుకోలేదు. ఆల్మోస్ట్ పేమెంట్ మొత్తం 70-80% పేమెంట్ ఇమ్మీడియేట్‌గా పే చేయాలని వాళ్ళు డిమాండ్ చేయడంతో అనుకోని పరిస్థితుల్లో 'అఖండ 2'ని వాయిదా యేశారు. నిజానికి నిర్మాతల సైడ్ నుంచి గత 10, 15 రోజుల నుంచి ఆ పేమెంట్ క్లియర్ చేయటానికి, లేకపోతే ఆ ఇష్యూ లేకుండా రిలీజ్ చేయటానికి బ్యాక్ ఎండ్‌లో వాళ్ళు బాగానే కష్టపడ్డారు. కానీ ఫలితం అయితే అనుకూలంగా రాలేదు. సో, టాలీవుడ్‌లో ఇదొక మాయని మచ్చలాగే చూడాలి. ఒక బిగ్ హీరో సినిమా, ఒక పాన్ ఇండియా మూవీ విడుదలకు కొన్ని గంటల ముందు ఆగిపోవడం అనేది ఒక నమ్మశక్యంగాని విషయం. దాంట్లో పవన్ కళ్యాణ్ నటించిన 'హరిహర వీరమల్ల' టైంలో కూడా ఇలాంటి ఇష్యూనే జరిగింది. నిర్మాత ఏఎం రత్నం కొందరు ఫైనాన్షియర్స్‌కి, డిస్ట్రిబ్యూషన్ వాళ్ళకి పేమెంట్ పెండింగ్ ఉండటంతో దాదాపుగా 25 కోట్లలో ఉండొచ్చు. ఆ టైంలో పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగి ఆ ఇష్యూని క్లోజ్ చేసి సినిమా విడుదలకి ఎలాంటి అంతరాయం కలగకుండా క్లియర్ చేశారు. కానీ 'అఖండ 2'కొచ్చాక అమౌంట్ కూడా భారీగా ఉండటంతో నిర్మాతలు కావచ్చు, హీరో కావచ్చు ఏం చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఫైనల్‌గా సినిమా అయితే వాయిదా పడింది. ఒకప్పుడు చెన్నకేశవరెడ్డి టైంలో అప్పట్లో ప్రింట్లు పంపించేవాళ్ళు. చెన్నకేశవరెడ్డి మూవీకి ప్రింట్లు లేట్ అవుతుందని చెప్పి హెలికాప్టర్‌లో ప్రింట్లు పంపించారు. అలాంటి చరిత్ర ఉంది బాలకృష్ణ మూవీస్‌కి, బాలకృష్ణ గారికి. అలాంటి బాలకృష్ణ గారికి సినిమా విడుదలకి కొన్ని గంటల ముందు అది పాన్ ఇండియా మూవీ ఆగిపోయిన చరిత్ర కూడా బాలకృష్ణ ఖాతాలో ఇప్పుడు చేరిందనే చెప్పుకోవాలి. నిర్మాత గోపాల్ రెడ్డి గారు కావచ్చు, బెల్లంకొండ సురేష్ లాంటి నిర్మాతలు కావచ్చు, బాలకృష్ణ మూవీస్‌కి అంత ఇంపార్టెన్స్ ఇచ్చేవోళ్ళు. క్రేజ్ కావచ్చు, హైప్ క్రియేట్ చేయడం కావచ్చు ఆ రేంజ్‌లో ఉండేది. ఒకప్పుడు 'అంజీ' మూవీ అనుకుంటా 'అంజీ' అండ్ 'లక్ష్మీ నరసింహ' మూవీ 1 డే గ్యాప్‌లో రిలీజ్ అయ్యాయి. బెల్లంకొండ సురేష్ యొక్క అగ్రెసివ్ ఎలా ఉండేదంటే సి సెంటర్‌లో బీసీ సెంటర్‌లో కొన్ని థియేటర్‌లో 'అంజీ' సినిమా కేటాయించిన వాటిలో కూడా 'లక్ష్మీ నరసింహ' సినిమాని రిలీజ్ చేసేసారు. ఆ రేంజ్‌లో ఉండేది బాలకృష్ణ మూవీస్ అంటే. కానీ ప్రస్తుతానికి విడుదలకి కొన్ని గంటల ముందు ఆగిపోయే పరిస్థితి కూడా అదే బాలకృష్ణ మూవీస్‌కి రావడం అనేది అభిమానులకి షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న మూవీస్‌కైతే సరే జరుగుతుంటే అది వేరే విషయం గానీ పాన్ ఇండియా మూవీస్‌కి ఇలా జరగటం అనేది మాత్రం బాధాకరం. పైగా ఈ సినిమా భారీ బడ్జెట్ ఉంది. అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ అవ్వాలన్నా గానీ సినిమా భారీ హిట్ రావాలి. భారీ కలెక్షన్ చూడాలి. ఇలాంటి సినిమా సడెన్‌గా ఆగిపోవడం అనేది ఖచ్చితంగా కలెక్షన్ విషయంలో మైనస్ అనే చెప్పాలి. ఇప్పుడొచ్చినంత హైప్ తిరిగి
రిలీజ్ డేట్ ప్రకటించినప్పుడు వస్తుందన్న నమ్మకం అయితే లేదు. ఖచ్చితంగా ఈ సినిమాని కొన్న బయ్యర్లు ఈ ఎఫెక్ట్ అయితే చూస్తారు.